చాలా అభినందనీయ విషయం. ఈ రెండు రాష్ట్రాల మధ్య విభజన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొనబడిన అంశాల మీద, ముఖ్యంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో అంశాలపైన ఒక సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపి వాటి పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉత్తరం రాయడం, ఆయన కూడా స్పందించడం, ప్రధానంగా ఉంటున్న రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకాలు, ఉద్యోగస్తుల విషయాల్లో ఉంటున్న సమస్యలు, నీటి పంపకాలు, ఇవి ఒక స్నేహపూరిత వాతావరణంలో జరిగి ఏ రకంగా అయితే చట్టంలో రాజకీయాలకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా చట్టంలో పేర్కొన్నట్టుగా దాని ఆధారంగా పరిష్కరించుకోవడానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ముందుకు రావడం చాలా అభినందనీయం. ఇంకో దురదృష్టకరమైందంటే 10 సంవత్సరాల క్రితం రాష్ట్రం విభజన జరిగితే రాజకీయ కారణాలతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అన్యాయంగా, అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన చేసినప్పుడు ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ విభజన తర్వాత అక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వం రావడం, ఆ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ అంశాలతో, ఎందుకంటే ఆయన అధికారంలోకి రావడమే రెండు ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెంచి రావడం కారణంగా ఈ సమస్యల పరిష్కారం కోసం ఆయన ఎక్కడ కూడా ఏనాడు కూడా దృష్టి పెట్టాల. అయితే తర్వాత మళ్ళీ ఆయనే రావడం, ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడం, వారి ఇద్దరి మధ్య లోపాయికారి ఒప్పందం, ఈ రెండు ప్రాంతాల మధ్య తెలుగు అన్నదమ్ములుగా కలిసి ఉంటున్న అన్నదమ్ముల మధ్య ఆ విద్వేషపూరిత వాతావరణాన్ని నెలకొల్పి వాటిని దానివల్ల రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేశారు. అయితే ఇవాళ ఎందుకంటే ఈ రెండు రాష్ట్రాల మధ్య ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకోవాల్సిన విషయాలు, కేంద్రం సహకరించాలి. అయితే మీ వైపు నుంచి స్పందన లేనప్పుడు కేంద్రం చేయగలిగింది కూడా ఏమీ లేదు. 10 సంవత్సరాల కాలం ఆ రకంగా గెలిచింది. అయితే ఇవాళ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, అక్కడ కూడా ముఖ్యమంత్రి ముందుకు రావడం చాలా అభినందన విషయం. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ప్రధాన సమస్యలు పరిష్కారం అవుతాయని నేను భావిస్తున్నాను. తెలంగాణకు సంబంధించి కొంత డిమాండ్లు కూడా టీటీడీకి సంబంధించిన ఆదాయం కానీ, ఆస్తులు కానీ వాటా ఇవ్వాలి, బోర్డు మెంబర్లకు సంబంధించి కూడా వాటా ఇవ్వాలి, కోస్తా తీర ప్రాంతంలో వాటా ఇవ్వాలి, కొత్త డిమాండ్లు కూడా ఎందుకంటే విభజన చట్టంలో పేర్కొన్న చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారమే ఆస్తుల పంపకాలు కానీ, ఆదాయ వనరుల పంపకాలు కానీ, సహజ వనరుల పంపకాలు కానీ జరగాల. చట్టం ఉంది, చట్ట ప్రకారం చట్టానికి కాదని చేయటానికి బయట ఏదన్నా డిమాండ్లు పెడితే వాటి మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాజకీయాల నుంచి మాట్లాడదలుచుకోలేదు. అన్యాయం జరిగింది మాత్రం ఆంధ్రప్రదేశ్కి. అది సర్ప్లస్ స్టేట్, ఇక్కడేమో రెవెన్యూ డెఫిసిట్ ఉన్న స్టేట్. 1,10,000 కోట్ల అప్పుతో మొదలైంది. రాజధాని లేని రాష్ట్రంగా 10 సంవత్సరాల నుంచి నిలబడిపోయింది. కాబట్టి అన్యాయం జరిగింది మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కే అనే విషయం ప్రజలందరికీ తెలుసు, తెలంగాణ నాయకత్వానికి కూడా తెలుసు, రాజకీయ నాయకత్వానికి కూడా తెలుసు. కాబట్టి ఇటువంటి దాంట్లో ఈ అంశాన్ని రాజకీయం చేయకుండా ఈ సమస్యల పరిష్కారం చేసుకోవాలి. డిమాండ్లు పెట్టడంలో తప్పు లేదు, అడగడంలో తప్పు లేదు. కానీ మరీ ఎటువంటి అంటే మరి ఊహకందని ఏది అత్యాశపరమైన డిమాండ్లు ఉండడం కరెక్ట్ కాదు. అన్యాయం జరిగిన రాష్ట్రానికి న్యాయం చేయడానికి ఒక అవకాశం జరిగింది. అదే సమయంలో తెలంగాణకు సంబంధించిన దాని ప్రయోజనాలను మాత్రం రక్షించాల్సిన బాధ్యత కూడా ఉంది. ఆ విషయంలో కూడా ఎటువంటి ఇది లేదు. ఆ రెండు ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం చేస్తా అటువంటి పరిణితి కలిగిన నాయకత్వం ఉందని నేను భావిస్తున్నాను. కేంద్రం ముందు నుంచి కూడా రెండు రాష్ట్రాల విభజన చట్టంలో పేర్కొన్న విధంగా అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ, కాబట్టి ఆంధ్రప్రదేశ్ పక్షాన మొదటి నుంచి నిలబడింది. ఏదైతే మీరు 13, 14 షెడ్యూల్లో చెప్పినట్టుగా ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ, విద్యా సంస్థలు కానీ, లేదా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ, పోలవరం లాంటి కానీ, లేదా ఏవైతే చెప్పారో రింగ్ రోడ్డు విషయంలో కానీ, వీటన్నిటి మీద కేంద్రం చాలా సహకారం అందిస్తూ ఉంది. 3 సంవత్సరాల్లో అనేక విషయాలు పూర్తి చేసింది. పోలవరంని 100% జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది, జీవనాడిగా ఉంటున్న రైల్వే జోన్ ఇచ్చేసింది. అయితే దాని తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన కొత్త ప్రభుత్వం వీటి మీద ఎక్కడా దృష్టి పెట్టకుండా అన్నిటినీ కొత్తగా రావాల్సిన వాటిని, అంటే చివరికి మెట్రో రైలుకి ప్రతిపాదనలు కూడా రివైజ్డ్ ఎస్టిమేట్స్ పంపమంటే, డిపిఆర్ పంపమంటే అది కూడా పంపకుండా అలసత్వం వహించింది. ఎందుకంటే అభివృద్ధి నిరోధక ప్రభుత్వం అనే విషయాన్ని ప్రజలు కూడా గుర్తించారు, దానికి తగినట్టుగా మాట చెప్పారు. అయితే కేంద్రం రెండు రాష్ట్రాలకి న్యాయం చేయడానికి, అంటే చట్ట పరిధిలో చట్టంలో ఏదైతే పేర్కొన్నారో దానికి అనుగుణంగా రెండు రాష్ట్రాలకి ఖచ్చితంగా న్యాయం చేస్తుంది.